హాయ్ అండి, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్, శంభో శంకర. లాస్ట్ టైం మీకు వీడియోలు చెప్పాను కదండి, మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అరుణాచలం చూపిస్తానని. అందుకే మీకోసం ఈ అరుణాచలం వీడియో అయితే తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి అరుణాచలంలో మొత్తం మనకి 8 గోపురాలు ఉంటాయి. అలా ఈ ఒక గోపురము, దాని తర్వాత లోపల మరో గోపురం ఉంటుంది. మొత్తం 4 ప్లస్ లోపల 4, మొత్తం 8 గోపురాలు ఉంటాయి అన్నమాట ఈ అరుణాచలంలో. చాలా చక్కగా ఈ గోపురాలు అయితే అక్కడ మొత్తం 4 దిక్కులు 4 గోపురాలు ఉంటాయండి. 4 దిక్కులు 2 గోపురాలు, మొత్తం 8 గోపురాలు ఉంటాయన్నమాట. లోపల ఎంట్రింగ్స్ వచ్చేసి మనకి 50 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ 50 రూపీస్ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళగానే మనకైతే చిన్న క్యూ ఉంటుందన్నమాట. జస్ట్ 1.5 అవర్ 2 అవర్స్లో మనకి దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది దీంట్లో. కానీ చూడడానికి ఎంత చక్కగా ఉంది ఈ టెంపుల్ అంటే మీరే ఒకసారి చూస్తున్నాను చూడండి ఈ వీడియోలో. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఉందో. ఇందాక మీకు చెప్పినాను కదా, మనం వచ్చేసి గోపురము ముంగట ఒకటి వెనుక ఒకటి ఉంటుందని. నాకు చూస్తున్నాను చూడండి అండి. చూస్తున్నారు కదండి, అది ఫస్ట్ ముంగట ఉండే గోపురం, తర్వాత లోపల ఇంకో గోపురము, 2 గోపురాలు ఉంటాయి మొత్తం. అలాగే మొత్తం 4 గోపురాలు ఉంటాయని చెప్పాను కదా. ముంగట 4, వెనుక 4. జస్ట్ మనకి తిరుపతి నుంచి 4 అవర్స్ జర్నీ ఉంటుందన్నమాట ఈ అరుణాచలం రానికి. అక్కడ మీకు ట్రైన్ సౌకర్యం కూడా ఉంటుంది. లేదు అంటే మీరు డైరెక్ట్ కొండపై నుంచి మీరు ఏదైనా ప్రైవేట్ వెహికల్ కూడా మాట్లాడుకొని రావచ్చు. కాకపోతే మీరు ఒకరిద్దరు ఉంటే మీకు బస్ అయినా ట్రైన్ అయినా బెస్ట్. మీరు ఒక 10 మెంబర్స్ అట్లా ఉంటే మాత్రమే వెహికల్ మాట్లాడుకుని రండి, మీకు రీజనబుల్గా ఉంటుంది. మీకు ఇప్పుడు ఒక కొండ కనబడుతుంది పక్కన, చూపిస్తాను చూడండి. ఆ కొండ పైన అనమాట స్వామివారికి జ్యోతి అనేది వెలిగిస్తారు. ఇది వచ్చేసి గుడి పక్కన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది. గుడికి ఎంట్రన్స్లో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే ఉంటుంది పక్కకే. అది దాటంగానే మనకి గుడి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. గుడిలో మనకి కెమెరా అయితే అలౌ లేదండి, చూస్తున్నారు కదా. ఇంకో అక్కడ లోపల ఉంటుందన్నమాట మనకి దేవుడు. అలా దర్శనం అయిపోగానే బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చాక మనకి ఇంకా లోపల ఇంకో అమ్మవారికి టెంపుల్ కూడా ఉంటుంది. అమ్మవారి టెంపుల్ దర్శనం అయిపోయాక బయట ప్రసాదం కౌంటర్ ఉంటుంది అనమాట. ఆడికి వెళ్ళేసి మనం ప్రసాదం తీసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇది గోపురం అన్నమాట. థ్యాంక్ యూ అండి, కీప్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోలతో నేను ముంగట ఉంటాను. జై శ్రీరామ్. హర హర మహాదేవ, శంభో శంకర. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్. మీరు ఇంతకుముందుకు అరుణాచలం వెళ్ళినట్టయితే కామెంట్లో మాకు చెప్పండి. థ్యాంక్ యూ.